దొంగ ఏం చేస్తాడంటే ఈ లోకములో ఫస్ట్ దొంగించేది ఏం చెప్పండి ఎవరన్నా ఒకరు? ఏం దొంగిస్తాడు ఫస్ట్? మన మన హృదయాన్ని. దొంగ ఫస్ట్ ఏమి దొంగిస్తాడంటే మన సమయాన్ని. దొంగ ఏం చేస్తాడు? మన సమయాన్ని దొంగిస్తాడు. సాతాను పని ఏమి దొంగించేదానికి వచ్చినాడు. ఆయన ఏం చేస్తాడు? దొంగతనం పెద్ద పెద్దగా దొంగతనం చేయడు ఆయన. ఆయన చేసేది ఒకటే. ఆయన టార్గెట్ ఏమి? మన దేవుని నుంచి మమ్మల్ని వేరే చేసేదే ఆ దొంగది పని. ఆయన ఏం చేస్తాడు? ఫస్ట్ మొదటిగా ఆయన ఏం చేస్తాడు? మన సమయాన్ని దొంగిస్తాడు. మనం ప్రార్థన చేసేకి కూర్చుంటాము. కానీ ఏమో ఒక డిస్టర్బెన్స్. ఫోన్ వస్తుంది. లేక ఎవరో చెప్తారు త్వరగా రా అని. మనం ఏం చేస్తాం? ఆ సరేలే ఈ ప్రార్థన తర్వాత చేస్తాములే అని మనం ఏం చేస్తాం? అక్కడ సమయాన్ని వృధు చేస్తాం. తర్వాత చేస్తాంలే అని. అక్కడ ఏం చేస్తున్నాడు? ఆ దొంగ మన సమయాన్ని దొంగతనం చేస్తున్నాడు. కుటుంబ ప్రార్థన ఎంతమంది కుటుంబ ప్రార్థన చేస్తున్నాము? మనము ఒక రోజు చేస్తాము, ఒక రోజు చేయము. ఒక రోజు ఆ ఫంక్షన్ అని పోతాము, ఈ ఫంక్షన్ అని పోతాము. అన్ని డిస్టర్బెన్స్ గా దొంగ ఏం చేస్తాడు? మన సమయాన్ని దొంగించి మనము దేవుని దగ్గరగా కాకూడదని ఆయన ప్లాన్ వేస్తాడు. ఆయన తెలీదు. దొంగతనం చేసేవాడు ఏం చేస్తాడు? దొంగతనం చేసినాడు అని మనం ఆ దొంగవాడు ఎవరింటికి వస్తే దొంగతనం చేస్తే ఏమవుతుంది? ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కటి కనపడదు. అది పోయింది, ఇది పోయింది. మనం చూసి ఏం చేస్తామో కంప్లైంట్ ఇస్తాం. కానీ ఈ దొంగ ఏమి చేయడు. సైలెంట్ కిల్లర్ గా ఏం చేస్తాడు? మనలో ఉన్న ప్రతి ఒక్క సమయాన్ని ఆయన దొంగించుకొనే పోతాడు. చాలా మంది ప్రేయర్లు గాని, మార్నింగ్ ప్రేయర్ గాని, ఈవినింగ్ ప్రేయర్ గాని ఏం చేస్తాం? మనము ఆ ప్రేయర్ లో ఉంటాము, కానీ ఉన్నట్లుగే ఉండము. ప్రార్థన చేస్తాం, ప్రార్థన చేయనట్లుగే ఉంటాము. ఏం చేస్తాడంటే మన మనసు ఎక్కడో ఒక దగ్గర దొంగించుకొని పోతాడు. మళ్ళీ నీవు రాత్రి అంతా నిద్రపోలేదు, నీవు నిద్ర చెయ్యి, లేకుంటే నీ బాడీ సపోర్ట్ చేయొద్దు అని మెసేజ్ ఇస్తాడు మైండ్ కి. మనం ఏం చేస్తాం? అవును, నిద్రపోకుంటే ఎట్లా? మన ఆరోగ్యం పాడవుతుంది. రాత్రంతా నిద్ర చేయలేదు, రాత్రి అక్కడ పోయింటివి, ఇక్కడ పోయింటివి. దానికోసం ఈ పొద్దు ఒక్కటే మనం ప్రేయర్ చేయకుంటే ఏం కాదు. దొంగిస్తాడు సమయాన్ని. ఆయన ఏం చేస్తాడు? దొంగిస్తాడు. అలాగే మనం చూస్తాము, వాక్యాన్ని చదివేకి కూర్చుంటాము. కానీ ఈ నెల, ఈ సంవత్సరము మనం పూర్తిగా చేద్దాము బైబిల్ అనుకుంటాం. కానీ కాదు. సరేలే వచ్చే నెల చేస్తే అయిపోతుంది, పూర్తిగా చేద్దాము. ఇప్పుడు నాకు హెల్త్ బాగలేదు అని మనం ఏం చేస్తాము? మన సమయాన్ని వేరే విషయంలో పాటిస్తాము. కానీ ఎంత సమయము మనము దేవునిలో గడపాలని అనుకుంటాము, ఆ సమయాన్ని అంతా ఎవరు దొంగిస్తా ఉన్నాడు? దొంగోడు సాతాను దొంగిస్తున్నాడు. మనం అనుకుంటాము లేదు మనమే ఆ దొంగతనము చేసేకి అవకాశం ఇస్తాము. మెయిన్ రీజన్ ఏమంటే దొంగతనం చేసేకి, ఇప్పుడు మనము ఇంటికి బీగం వేసి ఉంటే ఏమవుతుంది? దొంగోడు రాడు. కానీ మనం అవకాశం ఎట్లా ఇస్తామంటే దొంగోడు మన ఇంటికి వచ్చి దొంగతనం చేసి పోతే గాని మనకి తెలియదు. ఆ పని సాతాను చేస్తాడు. సాతాను ఎట్లా చేస్తాడంటే మన సమయాన్ని దొంగించుకొనే పోతాడు. మన పిల్లల్ని ఇప్పుడు మనము రెడీ చెయ్యాలా, మనం ప్రార్థనలో బలం పరచాలా, వాళ్ళని మనం సిద్ధపరచాలా అనుకుంటాము. కానీ మనకే తెలియదు ఆయన దొంగోడు ఏం చేస్తాడు? సాతాను మన పిల్లల్ని మొబైల్లో వేరే దాంట్లో వాళ్ళని బలపరిచేకి చూస్తా ఉంటాడు. మనం ఏం చేస్తాము? మన పనుల్లో బిజీ ఉంటాము. ఆయన ఏం చేస్తాడు? ఆయన సమయాన్ని పిల్లలకి ఇచ్చి ఆయన ఆ రాజ్యము కట్టెక్కి ప్రయత్నం చేస్తా ఉంటాడు సాతాను. ఇలాగా మనం చూస్తాము. ఆయన దొంగోడు ఏం చేస్తాడు? ఆ సాతాన దొంగిస్తా ఉంటాడు ప్రియులారా. మన సమయాన్ని దొంగిస్తాడు. అప్పుడు ఏమవుతుంది? మనం ఎప్పుడు దేవుని దగ్గర పోలేక మన సమయాన్ని మనము వ్యర్థం చేస్తాము, దొంగోడికి ఇస్తాము. మనం ఏమవుతాము? అక్కడ సమాధానము లేదు. చూడండి, సమాధానము లేదు, నెమ్మది లేదు.
సంతోషం లేదు. సంతోషం ఉన్నట్లే ఉంటాము, నటిస్తుంటాం. కానీ మనస్పూర్వక సంతోషము ఉండదు. మళ్ళీ ప్రత్యేకంగా ఏమవుతుందంటే అక్కడ ఆయుష్షు. మన ఆయుష్ పోతానే ఉంటుంది. సమయము దొంగించినాడు దొంగోడు. కానీ సమయం ఎట్లా వృధా పోతా ఉంది అంటే మనకే తెలియదు. ఈ దొంగోడు అంతా తెలివిగల దొంగోడు. ఆయన ఏం చేస్తాడు? దొంగించుకొనే మన ఆయుష్ పోతా ఉంటుంది. మనం బైబిల్ పూర్తిగా చేయలేము. మన ఆయుష్ పోతానే ఉంటుంది. మన ప్రార్థనలో బలంగా నిలవలేము. ఆయన సమయం దొంగించుకొని పోతానే ఉన్నాడు. మనం కుటుంబ ప్రార్థనలో ఎక్కడో బలహీనంగా ఉంటాము. ఆయన దొంగించుకొని పోతానే ఉంటాడు సమయంలో. మనం సంఘంలో ఎక్కడో మనము బలహీనంగా ఉంటాము. అట్లా ఆ దొంగోడు ఎట్లా అంటే మనకి తెలియలేక ఏం చేస్తాడు? సమయాన్ని దొంగించుకొని పోతాడు. అలాగే పాపము చేసినట్లు ప్రేరేపించి మరణానికి మళ్ళీ ఏం చేస్తాడు ఆయన? హత్యను. హత్యను అంటే ఏమి? మరణము. హత్యం అంటే మరణము. దొంగతనం చేస్తాడు దొంగోడు. హత్యను అంటే హత్యము గాని ఎట్లా చేస్తాడో మనకి తెలియదు. ఎట్లంటే పాపకు లోతులో మమ్మల్ని పడేసికి ఎప్పుడు కూడా సాతాను చూస్తూనే ఉంటాడు. పాపం చేసినట్లు ప్రేరేపిస్తాడు, మరణానికి దగ్గర చేస్తుంటాడు మమ్మల్ని. కానీ మనకే తెలియదు పాపం చేస్తూ ఉంటాం. మనం అనుకుంటాం మనం పెద్ద పెద్ద పాపం చేస్తేనే మనం పాపం చేసినట్లు, మర్డర్ చేస్తే పాపం చేసినట్లు, వ్యభిచారం చేస్తే పాపం చేసినట్లు లేదు. ఆ దొంగోడు ఎట్లా అంటే మనలోనే చెడ్డది కల్పిస్తుంటాడు, చెడ్డ ఆలోచన కల్పిస్తుంటాడు. మనకే తెలియదు మనం పాపం చేస్తున్నామని. సడన్ గా అబద్ధం చెప్తా ఉంటాము, సడన్ గా చాడీలు చెప్తుంటాము, సడన్ గా వేరే వాళ్ళ గురించి చూసి కడుపు మంట పడుతూ ఉంటాము. చూడండి ఎట్లా ఈ పాపం ఎట్లా వస్తుంది? పాపకి జీతం ఏమి? మరణము, హత్యము. ఈ దొంగడు ఏం చేస్తున్నాడు? హత్యగాని చేస్తున్నాడు. హత్యలోకి తీసుకొని పోతున్నాడు, మరణానికి తీసుకొని పోతున్నాడు. ఎట్లా తీసుకొని పోతున్నాడు మమ్మల్ని అంటే మనకే తెలియదు. దొంగతనం చేసేకి వచ్చినాడు, మనకే తెలియదు వాడు దొంగతనం చేస్తున్నాడు. మన సమయాన్ని మనకే తెలియదు. అలాగే హత్యను చేస్తున్నాడు, మరణానికి మమ్మల్ని తీసుకొని పోతున్నాడు, మనకే తెలియదు. అలాంటి దొంగోడో సాతాను. ఆయన ఏం చేస్తాడు? మమ్మల్ని పాపపు లోకంలో తీసుకొని పోతా ఉన్నాడు. మమ్మల్ని అవిశ్వాసం లేక చేస్తా ఉన్నాడు. మన సమయంని దొంగిస్తూ ఉన్నాడు. మనము చర్చికి పోవాలా అంటే మనం ఏం చేస్తాము? ఎక్కడో సోమారితనము, ఎక్కడో నిర్లక్ష్యము. ప్రార్థనలు కూర్చోవాలంటే నిర్లక్ష్యము, ప్రార్థన చేయాలంటే నిర్లక్ష్యము. ఎందుకంటే మన సాతాను ఏం చేస్తా ఉంది? మమ్మల్ని మరణానికి తీసుకొని పోవాలని ప్రయత్నం చేస్తా ఉంది. పాపకు జీతము మరణము. హత్య చేసే ప్రయత్నం చేస్తా ఉంది. ఎలాగంటే నీవు మరణానికి ముందర ఏం చేయాలి? నీవు చనిపోవాలి. ఎంతో సంఘాలు మనం చూస్తాము, ఎంతో పాస్టర్లు చూస్తాము. చాలా విశ్వాసంగా ఉంటారు, పడిపోతారు. చాలా బలంగా ఉంటారు, పడిపోతారు. అలాంటి దొంగోడు సాతాను. ఆ సాతాను ఏం చేస్తాడంటే ఎక్కడో మమ్మల్ని విరుగొడతాడు. మనం ఏ దాంట్లో బలహీనతగా ఉన్నాము ఆ బలహీనతను చూసి ఆయన టార్గెట్ వేస్తాడు. ఆ బలహీనతని మనము జయించాలంటే యేసు రక్తమే మనకి సరి అయిన మార్గము ప్రియులారా. ఆ యేసు రక్తం నుంచి మనము ఆ పాపపు ఆ ఆలోచన నుంచి, ఆ సాతాన ఆలోచన నుంచి మనము బయటికి రాగలము. అలాగే ఇంకొకటి ఉంది, నాశనము చేయటకు వచ్చినాడు. ఏం నాశనం చేస్తాడు? చూడండి, మన కుటుంబంలో ఏ శాంతి సమాధం లేక చేస్తాడు నాశనం. ఎంతో కుటుంబం మనము చూసినాము. యుగేంద్ర బ్రదర్, ప్రభుదాస్ బ్రదర్, మనం అంతా ఇంటింటికి పోతా ఉంటే పై రూపం మనం చూస్తాము. మనం చూసినప్పుడు ఏమవుతుంది? అందరూ ప్రేయర్లో ఉంటారు, ప్రేయర్లో, విశ్వాసంలో ఉంటారు, పాట పాడతారు, అన్ని ఉంటారు. కానీ మనం ఇంటింటికి పోయినప్పుడు చాలా బాధ అయింది. ఎందుకంటే ఆ కుటుంబంలో ఉన్న బలహీనత, ఆ కుటుంబంలో ఉన్న దుఃఖము, ఆ కుటుంబంలో ఉన్న వేదనలు మనం చూస్తా ఉంటే, దేవుడా నీవు ఎంత ఈ లోకంలో దుఃఖం పెట్టినావు, కానీ ఆ దుఃఖంలో గాని ప్రార్థిస్తున్నారు, ఆ బలహీనతల్లో ప్రార్థిస్తున్నారు. అలాగా మనం చూసినప్పుడు చూడండి, సాతాను ఏం చేస్తాడంటే బలహీనం ఇస్తాడు.
దుఃఖం ఇస్తాడు. కుటుంబంలో ప్రార్థన చేసేకి ఇడీడు. అప్పుడు ఏమవుతుంది? చెదిరిపోతుంది కుటుంబం. ఎన్నో కుటుంబము చెదిరిపోయినాయి ప్రియులారా. ఎన్నో కుటుంబంలో శాంతి సమాధానము లేదు. నాశనం చేస్తున్నాడు కుటుంబంలో. కుటుంబంలో తాగుతనము, కుటుంబంలో వ్యభిచారము, కుటుంబంలో నెమ్మది లేదు, కుటుంబంలో కొట్లాటలు, ఆస్తి కోసం కొట్లాటలు, ఇంట్లో సమాధానం లేదు, తాగి వచ్చి కొట్లాటలు, ఇంటిలో సమాధానం లేదు, భార్య భర్తలో సమాధానం లేదు. ఏమో ఒకటి తెచ్చి ఆ పాయింట్ నుంచి ఆయన ఏం చేస్తాడు? నాశనము చేస్తా ఉన్నాడు. సంఘంలో బాగా సంఘం నడుస్తా ఉంటుంది, ఎక్కడో ఒక కుటుంబంలో మనస్తాపం, ఆ కుటుంబం నుంచి అన్ని సంఘంలో ఉన్న అందరికీ మనస్తాపము. అట్లా సాతాను ఏం చేస్తాడు? నాశనం చేసేకి ఆయన ప్రయత్నిస్తుంటాడు. ఆ ప్రయత్నము ఆయనకేమి, నేను వచ్చింది లోకాల్లో దొంగతనం చేసేకి అని ఆయన ప్రయత్నం చేస్తా ఉంటాడు. కానీ మనము చోటు ఇవ్వలేక మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలా. ప్రార్థనలు మనం ఎంత బలంగా ఉంటామో అంత బలము మనకి ఉంటుంది ప్రియులారా. ఎందుకంటే ఆయన చీకటి లోకముకి రాజుడు సాతాన. ఎందుకంటే దొంగడు పగల్లో రాడు. ఎప్పుడు వస్తాడు? చీకటి ఉన్నప్పుడే వస్తాడు, రాత్రి నేల వస్తాడు. కానీ మనలో చీకటి ఉన్నప్పుడే సాతాను దొంగతనం చేసేకి వస్తాడు. యా చీకటి? ప్రార్థన లేని చీకటి. యా చీకటి? కుటుంబం ప్రార్థన లేని చీకటి. యా చీకటి? సంఘంలో బలంగా లేని ప్రార్థన లేనప్పుడు ఆ చీకటి. మనలో వ్యక్తిగత ప్రార్థన లేని అప్పుడు చీకటి. ఆ చీకటి చూసి ఆ చీకటి రాజు ఏం చేస్తాడు? దొంగలించేకి వస్తాడు. అలాగే మనం చూస్తాము, మన యేసు వెలుగుకి రాజు, వెలుగు లోకానికి రాజు. ఆ వెలుగు లోకము, మనము ఆ వెలుగు లోకంలో ఉండాలంటే మనము ప్రార్థనలో బలంగా ఉండాలా. అట్లే మనం చూస్తాము 11వ వచనము, నేను గొర్రెకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెలకు తన ప్రాణము పెట్టెను. చూడండి యేసయ్య ఎంత మంచి యేసయ్య. చీకటి లోకంలో ఉన్న సాతాను మమ్మల్ని దొంగిచ్చి వచ్చినాడు, కానీ యేసయ్య మన కోసము మంచి కాపరి. ఆయన మంచి కాపరి, మన కోసము ప్రాణం పెట్టేకి వచ్చినాడంట. చూడండి ఎంత మంచి కాపరి. ఆ కాపరిని ఇడిసి మనము సాతానుకు అవకాశం ఇస్తున్నామా? మమ్మల్ని మనము ఆలోచన చేస్తాం. మనలో ఎక్కడో చీకటి ఉంది, ఆ చీకటి తొలగించాలంటే మన కోసం ప్రాణం ఇచ్చిన ఆ ప్రేమకి విలువగట్టలేము మనం. ఎంత ప్రేమ ఇస్తున్నాడు మన యేసయ్య అంటే, తన ప్రాణాన్ని మనకిచ్చి, నేను మంచి కాపరి గొర్రెలారా, నేను మంచి కాపరి, నా కోసం వేచి ఉండండి, నా కోసం ప్రార్థన చేయండి అని చెప్తున్నాడు. యేసయ్య తన ప్రాణము పోతే గాని పర్వాలేదు, తన ప్రాణము పెట్టి మమ్మల్ని కాపాడిన రక్షకుడు. కాపరి ఎంత మంచి కాపరి అంటే, మనకి ఎప్పుడు గాని ఏం కాకూడదని మన రక్షకుడై ఉన్నాడు. మన సంఘం ఏం కాకూడదు, మన కుటుంబం ఏం కాకూడదు. ఎందుకంటే ఆయన చూస్తున్నాడు, నా బిడ్డలు, తన గొర్రెలు ఏం కాకూడదు, బలి కాకూడదు సాతానికని మన రక్షకుడై ఉన్నాడు. మన రక్షకుడై మన కాపరిగా మమ్మల్ని కాపాడుతూనే ఉన్నాడు. ఎంత మంచి రక్షకుడు అంటే, మన తన గొర్రెలకి ఏం కాకూడదని ప్రాణం పెట్టినాడు. అంత మంచి కాపరి నిలిచి మనము ఈ లోకంలో మోసం పోకూడదు సాతానికి. అంత మంచి కాపరి పెట్టుకొని మనము చీకటి లోకంలో మాయం కాకూడదు. మనము చీకటి లోకంలో యేసయ్య ఎలాగా వెలుగుగా ఉన్నాడో అలాగే వెలుగుగా ఉండాలా. సాతాను ఏం చేస్తుంది? దొంగతనం చేస్తుంది. కానీ యేసయ్య అంటాడు, ఆయన మీ సమయమును దొంగతనం చేసేకి వచ్చినప్పుడు, నేను చూడండి గెస్తమని తోపులో ఆ సాతాను నన్ను బలహీనంగా చేసినప్పుడు నేను చేసిన ఒకే ఒక కార్యం, అది ఏం కార్యము?
ప్రార్థన. గెస్తమని తోపులు నేను ప్రార్థించినాను. ఎందుకంటే నన్ను బలహీన చేసిన సాతాను జయించాలంటే ఒకే ఒక మార్గం, అది ఏం చేయాలా అని నేను ప్రార్థన చేసినాను. అప్పుడు సాతాను ఏమైంది? దేవుడు ఏం చెప్పినాడు అప్పుడు? అంత బలహీనప్పుడు ప్రార్థన చేసినప్పుడు యేసయ్య, దేవుడా నీ చిత్తమవుతే ఇది మార్చుము. అప్పుడు సాతానికి ఏమైంది? సాతాన్ని ఆయన పగులుగొట్టినాడు, సాతాన్ని తొక్కినాడు. సాతానికి భయం వేసింది. నీ చిత్తం యేసయ్యా. మనం గాని ఎంత బలహీనం వస్తుంది, దుఃఖం వస్తుంది, రోగం వస్తుంది, మనం ఎప్పుడన్నా దేవుడా నీ చిత్తము అని అంటామా? రోగం వచ్చినప్పుడు బలహీనంగా అయిపోతాం. మోకరించి ప్రార్థిస్తామా? మోకరించి ప్రార్థించము. ఎందుకంటే సాతానిని మనము బలహీనంగా చేస్తాము. మోకరించి ప్రార్థించినప్పుడు సాతాన ఓడిపోతుంది. ఈ లోకంని జయించాలంటే యేసయ్య ఏం చేసినాడు? మోకరించి మనకు చెప్తున్నాడు, మీ సమయాన్ని వ్యర్థం చేయొద్దండి. శిష్యులకు చెప్తున్నాడు, మీరు 1 గంట గాని ప్రార్థించేకి కాలేదా? ఈ లోకంలో కష్టం ఉంది, దుఃఖం ఉంది, సాతాను ఉంది, దాన్ని జయించాలంటే ప్రార్థించండి. ఎంతవరకు మనం ప్రార్థిస్తున్నాము? ఎంతవరకు ఇండివిజువల్ ప్రార్థన చేస్తున్నాము? ఎంతవరకు సాతాన్ని మనం జయిస్తా ఉన్నాము? లేక మనము సాతాను ఆ టార్గెట్ లో మనం పడిపోతున్నామా? మనం యోచన చేయాలా. సాతాను మనం పాపంలో పారేసి చూస్తా ఉంది. సాతాను మనం పాపంలో పడిపోవాలని చూస్తా ఉంది. మనము ఎంతవరకు దేవుణ్ణి ప్రేమిస్తున్నాము? దేవుణ్ణి మనం ఎంత ప్రేమిస్తామో అంత సాతాన్లో పడేకి ఛాన్స్ లేదు ప్రియులారా. మనము దేవుని ఎంత ప్రార్థన చేస్తామో సాతాన్లో పడిపోయేకి అవకాశం లేదు. కుటుంబ ప్రార్థనం, సంఘాల ప్రార్థనం, సంఘంలో నశించిపోకూడదంటే, సంఘంలో పాపంలో పడిపోకూడదంటే మనం చేయాల్సింది, మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాల. మన మంచి కాపరి అయిన యేసుతో మనము ప్రార్థించాలా. ఆయన ప్రార్థన నేర్పించినాడు. అవును యేసయ్య, మనము ప్రార్థన చేసినట్లు మనకి బలమేము, ప్రార్థన శక్తి మనకు ఇము అని ప్రార్థించాలా. చూడండి, అలాగే దేవుని వాక్యము 15 చెప్తుంది, తండ్రి నన్ను ఎరుగును, నేను తండ్రిని ఎరుగును, అలాగే నేను నా గొర్రెలను ఎరుగును, నా గొర్రెలు నన్ను ఎరుగును, మరియు గొర్రెలకు నా ప్రాణము పెట్టుచున్నాను. చూడండి, గొర్రెలకు తన ప్రాణం పెట్టినాడు. మనం ఏం చేస్తున్నాము? మనం ఎంతవరకు ప్రార్థిస్తున్నాము? నీ కోసము, నా కోసము మన ప్రభు అయిన యేసు మంచి కాపరి, గొర్రెల కాపరి మన కోసం ప్రాణం పెట్టినాడు. కానీ మనం ఏం చేస్తున్నాము? మనము మన కోసం ప్రాణం పెట్టి మంచి కాపరి అని ఆయన నిరూపించుకున్నాడు. కానీ మన సంఘానికి మనం మంచి కాపరిగా ఉన్నామా? మన కుటుంబానికి మనం మంచి కాపరిగా ఉన్నామా? దానికంతా ఒకే ఒక రక్షణ. మా కుటుంబానికి రక్షణ కావాలంటే, మన సంఘానికి రక్షణ కావాలంటే, మనకి రక్షణ కావాలంటే, మన సమయాన్ని మమ్మల్ని మరణానికి తీసుకుని పోలేక, మన కుటుంబం నాశనం కాకలేక, మన సంఘాలు రక్షణలో ఉండాలంటే మనము ఒకే ఒక పని చేయాల, మోకరించి ప్రార్థన చేయాలి. మనం ఎప్పుడు మోకరించి ప్రార్థన చేస్తామో మన కుటుంబానికి రక్షణ, మన ఇంటికి రక్షణ, మన సంఘానికి రక్షణ. యెషయా 49:15 వాక్యం చెప్తుంది, నీ తల్లి మర్చినా గాని నేను మర్చిపోను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీ పేరుని నా చెయ్యిలో నేను రాసుకున్నాను. కీర్తనలు గాని చెప్తుంది 147:4, నక్షత్రములకు సంఖ్యము, ఆయన ఎంత నక్షత్రం ఉన్నాయో అంత నక్షత్రానికి ఆయన పేరు పెట్టినాడు. అన్ని స్టార్లకి పేరు పెట్టినాడంట. కానీ మమ్మల్ని చూస్తున్నాడు, నేను మిమ్మల్ని ఎరుగును గనుక నేను మీకోసం ప్రాణం పెట్టినాను. చూడండి, మనము మౌనంగా ఉంటే దేవుడు మమ్మల్ని చూస్తాడంట. గొర్రెల్ని చూస్తా ఉన్నాడు యేసయ్య, మంచి కాపరి, ప్రాణం పెట్టిన కాపరి, మా కోసం ప్రాణం పెట్టి మమ్మల్ని రక్షణకు తెచ్చిన కాపరి ఆయన. మనము మౌనంగా ఉంటే, ప్రార్థన చేయలేక ఆయన మమ్మల్ని చూస్తా ఉంటాడంట. ప్రార్థన చేసినప్పుడు వింటా ఉంటాడంట.
మనము మౌనంగా ఉన్నప్పుడు మమ్మల్ని చూస్తాడు. మనం ప్రార్థించినప్పుడు వింటాడు. విశ్వాసము చేత ప్రార్థిస్తే అద్భుతము చేస్తాడు ప్రియులారా. చూడండి, మన కుటుంబంలో, మన సంఘంలో, మనలో అద్భుతం జరగాలంటే మనము మోకరించి విశ్వాసంతో ప్రార్థన అందరూ చేస్తారు. ఒక్కొక్కరు ప్రార్థన కంఠపాఠం అయిపోతుంది. ఇలాగే దినాము అదే పాట, అదేలాగా ప్రార్థన చేస్తుంటాం. మన ప్రార్థన ఎట్లా ఉండాలంటే, నా దేవుడికి సంబంధం. ఆయన దగ్గర ఒక ఫ్రెండ్ గా మనము మాట్లాడాల, ఫ్రెండ్ గా మనం ప్రార్థించాలా. దేవుడా, ఈ ప్రార్థన నేను ఎట్లా చెయ్యాలా నాకు నేర్పిము. గెస్తెమనీ తోపులో నువ్వు చేసిన ప్రార్థన ఈ లోకానికి రక్షణ తెచ్చింది. గెస్తెమనీ తోపులో చేసిన ప్రార్థన ఆ కల్వారి ఆ కొండని ఎక్కినట్లు చేసింది. ఈ లోకంలో ఉన్న కష్టంని, నష్టంని, రోగాన్ని జయించాలంటే నాకు గాని ఆ ప్రార్థన శక్తి ఈము దేవుడా. ఎందుకంటే నేను ప్రార్థిస్తున్నాం కానీ ఫలితము లేదు, ప్రార్థిస్తున్నాను లాభం లేదు, ప్రార్థిస్తున్నాను చేంజ్ లేదు, ప్రార్థిస్తున్నాను నేను ఎక్కడ ఉండేది అక్కడే ఉన్నాను, నేను ఎలాగ ప్రార్థించాలి ఈ గొర్రెకి నేర్పిము. ఎందుకంటే నీవు మంచి కాపరి, నా కోసం ప్రాణం పెట్టిన కాపరి, నాకు ఎలాగ ప్రార్థించాలో నేర్పుము. నేను ఇండివిజువల్ గా ప్రార్థన చెయ్యాలా, కుటుంబం ప్రార్థన చెయ్యాలా, సంఘంలో ప్రార్థన చెయ్యాలా, ఇంటింటికి పోయి వేరే వాళ్ళ పరిస్థితి నేను కనుక్కోవాలా, వాళ్ళ పరిస్థితిని తెలుసుకోవాలా, నేను ప్రార్థించాలా. నాకు ఎట్లా ప్రార్థించాలో నేర్పము దేవుడా. ఎందుకంటే విశ్వాసంతో ప్రార్థించి మోకరించి ప్రార్థించినప్పుడు నీవు అద్భుతం చేసే దేవుడు. నేను ఎక్కడ ఉండేది అక్కడే ఉండకూడదు, నేను చేంజ్ కావాలా, కొత్తగా కావాలా. యేసయ్య చనిపోయినాడు, మళ్ళీ లేచినాడు, పునరుత్థానమైనాడు, మరణాన్ని జయించినాడు. అలాగే ఈ లోకమును మనము జయించాల, అంధకార శక్తిని జయించాలా, దొంగోడిని జయించాలా. ఈ లోకంలో ఉన్న దొంగోడు వచ్చి మమ్మల్ని నాశనం చేసేకి, మమ్మల్ని మరణానికి తీసుకుని పోయేకి, మన సమయాన్ని దొంగించేకి వచ్చినప్పుడు ఇదంతా జయించాలంటే మనం ప్రార్థించాల. ఆ ప్రార్థన శక్తి మనకి అంతా కావాలని దేవుని ప్రార్థిస్తూ ఈ వాక్యాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ లాడక మరి వాక్యం పంచుకున్నటువంటి భాగ్య సిస్టర్కు ప్రభువైనటువంటి